ఆదోని క్రిస్టియన్ చర్చెస్ అసోసియేషన్ తరపున ఈరోజు మేమందరం కూడా సమావేశమై సబ్ కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆదోని పట్టణంలో శిల్పా సౌభాగ్యం నగర్ నందు పాస్టర్ పిఎం రవికుమార్ ఒక చిన్న రేటు షెడ్ వేసుకుని జరిగిస్తున్నాడు. సొంత చిన్న ప్లాట్లోనే ఇల్లు నిర్మించుకొని షెడ్ వేసుకోవడం జరిగింది. దాని విషయంలో ఒక అనామకులైన ఎక్కడో ప్రాంతంలో ఉన్న వ్యక్తి కంప్లైంట్ ఇచ్చి సౌండ్ పొల్యూషన్ అని చెప్పి ఈరోజు మరి కేసు పెట్టి దాని విషయంలో ప్రభుత్వ అధికారులు పంచాయతీ సెక్రటరీ కానీ లేక మరి పోలీసు వారు కానీ దాని విషయం క్షుణ్ణంగా పరిశీలించకుండా వెంటనే చర్యలు తీసుకోవడానికి బోర్డు తీయాలి, చర్చ తీయాలని చెప్పి రోజు ఆయన టార్చర్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి మరి గత భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుల ప్రకారము ఎవరైనా ఏక మతాన్ని స్వేచ్ఛగా మరి ప్రకటించుకునవచ్చు. మరి ఒకప్పుడు గుడిలోకి రాని లేదు, బడిలోకి రాని లేదు, ఆఖరి ఇంట్లో ప్రేయర్ చేసుకోవడానికి కూడా అలాంటి హక్కులను మరి కాలరాస్తున్నారు ఈ దినాల్లో. కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ విషయంలో క్రైస్తవులకు ఉన్న హక్కులను మరి నిర్వీర్యం చేస్తున్న మరి మతోన్మాద శక్తుల నుండి కూడా క్రైస్తవ సమాజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉందని మనవి చేస్తూ మరి పిఎం రవికుమార్ గారికి మేమందరం కూడా ఆదోని పట్టణంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా కూడా సంఘీభావం నిలబడుతూ రేపు ఏమి జరిగినా ఆయనకు అండగా ప్రతి విషయంలో ఉంటామని మాట ఇస్తున్నాం. చేరవచ్చిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు జి ఆనందరాజు పాస్టర్ని ఆదోని.